వెల్కమ్ టు తెలంగాణ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్. మనం ఈరోజు ఏ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాము అంటే రెండవ శాతకర్ణి గురించి మనం మాట్లాడడం జరుగుతుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నాం అధ్యక్ష? మనము రెండవ శాతకర్ణి గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి రెండవ శాతకర్ణి యొక్క ప్రత్యేకతలు ఏమిటి అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. రెండవ శాతకర్ణి అని చెప్తున్నా. మరి రెండవ శాతకర్ణి యొక్క ప్రత్యేకత ఏమిటి అనే ముచ్చట కూడా మనం చూడాలి, ఓకేనా? మరి రెండవ శాతకర్ణి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే శాతవాహన రాజులల్లా ఎక్కువ కాలం పరిపాలించిన రాజు ఇతడే. శాతవాహన రాజ్యాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన రాజు ఇతడు. ఏమంటున్నామండి? ఎక్కువ కాలం. సార్ ఇక్కడ రాస్తున్నా చూడండి. ఏమంటున్నాం సార్? ఎక్కువ కాలం పాలించిన రాజు అని చెప్తున్నాం. ఏమంటున్నాం సార్? ఎక్కువ కాలం పాలించిన రాజు అని చెప్తున్నాం. నేను అడిగిన, అవు సారు ఎక్కువ కాలం అంటావు, ఎన్నేళ్ళు పరిపాలించిండు అని నేను అడిగిన. ఎన్నేళ్ళు పరిపాలించిండు అంటే ఇతడు 56 సంవత్సరాల కాలం పాటు పరిపాలించిండు అని చెప్తున్నాం. ఎన్ని సంవత్సరాలు అంటున్నా? 56 సంవత్సరాల కాలం పాటు ఇతడు పరిపాలించిండు అని చెప్తున్నా. ఎవరు పరిపాలించారు అంటున్నా? యొక్క రెండవ శాతకర్ణి అని చెప్తున్నాం. నెక్స్ట్, మరి ఈ రెండవ శాతకర్ణి యొక్క ప్రత్యేకత ఏమిటి? మరొక ప్రత్యేకత ఏమిటి అంటే ఈయన ఉత్తర భారతదేశం పైన, దేనిపైన అంటున్నామండి? ఉత్తర భారత దేశం పైన దాడి చేసిన తొలి రాజు అని చెప్తున్నాం. ఉత్తర భారతదేశం పైన దాడి చేసిన తొలి రాజు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఎక్కడ తొలి రాజు? ఉత్తర భారతదేశం పైన దాడి చేసిన తొలి దక్షిణ భారత రాజు. ఏమంటున్నా? తొలి దక్షిణ లేదా తొలి శాతవాహన రాజు అని చెప్పి పిలుస్తున్నా. తొలి భారత, దక్షిణ భారత లేదా తొలి శాతవాహన రాజు అని చెప్పి ఇతడిని గుర్తిస్తున్నా. ఎవరిని? రెండవ శాతకర్ణిని అని చెప్పి పిలుస్తున్నాం, ఓకేనా? మరి ఇట్లా ఉత్తర భారతదేశం పైన దాడి చేసిన మొదటి వ్యక్తి అని చెప్పినాం. మరి ఇతడు సాంచి స్తూపమునకు, ఏ స్తూపానికి అంటున్నామండి? సాంచి స్తూపమునకు ఇతడు తోరణంను నిర్మించిండు. ఏమంటున్నాం సార్? సాంచి స్తూపమునకు తోరణమును నిర్మించడం జరిగింది అంటున్నాం. సార్, సాంచి స్తూపానికి తోరణాన్ని ఎక్కడ నిర్మించిండు అని చెప్పి నేను అడుగుతున్నా. సాంచి స్తూపమునకు తోరణంను ఏ దిగువన, ఏ భాగాన నిర్మించినాడు అంటే దక్షిణ భాగాన. ఏమంటున్నాం సార్? సాంచి స్తూపమునకు దక్షిణ భాగాన ఇతడు తోరణంను నిర్మించినాడు అని చెప్తున్నా. ఓసారు ఎవరు నిర్మించినారు అంటే ఇగో రెండవ శాతకర్ణి దక్షిణ భాగాన ఒక తోరణాన్ని నిర్మించిండు. మరి తోరణం అంటే ఎట్లుంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది అని చెప్తున్నాం. ఏమంటున్నామండి? ఇట్లా ఈ తోరణాన్ని నిర్మించడం జరిగింది. మరి గీ ముచ్చట నాకెట్లా తెలిసింది అంటే రెండవ శాతకర్ణికి ఒక ఎవరంటామండి? రెండవ శాతకర్ణికి ఎవరు ఉంటారు అంటే ఒక సైన్యాధిపతి ఉంటాడు. ఆయన పేరు ఏం పేరు అంటే ఆనందవర్ధనుడు అని చెప్పి పిలుస్తున్నాం. ఏం పేరు అంటామండి? ఆనందవర్ధనుడు ఇతని యొక్క సైన్యాధిపతిగా పేర్కొంటున్నాం. ఏమంటున్నాం సార్? ఆనందవర్ధనుడు ఇతని యొక్క సైన్యాధిపతి అని చెప్పి పిలుస్తున్నా. మరి ఈ ఆనందవర్ధనుడు ఏం చేసినాడు అంటే ఈ దక్షిణ తోరణం వద్ద ఒక శాసనమును చెక్కించాడు. ఎక్కడ అంటున్నా? దక్షిణ తోరణం దగ్గర ఒక శాసనమును చెక్కించిండు అంటున్నా. ఈ శాసనంను ఆధారంగా చేసుకునే, ఏమంటున్నాం సార్? ఈ శాసనాన్ని ఆధారంగా చేసుకునే మనకు ఈ యొక్క రెండవ శాతకర్ణి ఉత్తర భారతదేశం పైన దాడి చేసిన ముచ్చట, ఈ యొక్క సాంచి స్తూపానికి దక్షిణ తోరణంను నిర్మించినటువంటి ముచ్చట్లు మనకు తెలుస్తాయి అని చెప్తున్నాం. ఎవరి గురించి తెలుస్తున్నాయి అంటున్నా? రెండవ శాతకర్ణి కాలం గురించి మనకు తెలుస్తున్నాయి అని చెప్తున్నాం. మరి ఈ రెండవ శాతకర్ణి యొక్క మరొక ప్రత్యేకత ఏమిటి అంటే ఇతడి కాలంలోనే శకులకు శాతవాహనులకు మధ్య గొడవలు ప్రారంభమైనవి అంటున్నా. ఇతడి కాలంలోనే శకులకు శాతవాహనులకు మధ్య సంఘర్షణలు ప్రారంభమైనవి అంటున్నా. ఎవరెవరికి మధ్య? శకులు శాతవాహనులకు మధ్య యొక్క ఏం ప్రారంభమైనవి అంటున్నామండి? సంఘర్షణలు ప్రారంభమైనవి అని చెప్తున్నాం. సరే, ఏం ప్రారంభమైనవి అంటున్నా?
సంఘర్షణలు ఇక్కడ ప్రారంభమైనవి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాము అంటున్నాం. సార్ ఏం ప్రారంభమైనవి అంటున్నామండి? సంఘర్షణలు ఇక్కడ ప్రారంభమైనవి అని చెప్పి, అంటే లొల్లిలు ప్రారంభమైనవి. ఏది స్టార్ట్ అయినాయి అంటే శాతవాహనులకు శకులకు లొల్లిలు 2వ శాతకర్ణి కాలంలో స్టార్ట్ అయినాయి అని చెప్పి మాట్లాడాలి. ఇక ఇంతకుమించి ఏముంటుంది ఈయన గురించి? ఇది ఓకేనా. ఈయన తర్వాత ఈ శాతవాహన రాజ్యాన్ని పరిపాలించినటువంటి కొంతమంది ప్రముఖుల పేర్లు నేను చెప్తాను. వాళ్ళ గురించి పెద్ద రాజకీయ చరిత్ర ఏం లభ్యం కాదు, వాళ్ళ పేర్లు కూడా చెప్తే ఒక లొల్లి పోతుంది. ఏమేం పేర్లు అంటే అపీలకుడు, మేఘస్వాతి, లంబోదరుడు, మృగేంద్రుడు అనే వ్యక్తులు అంటాం. ఏమేం పేర్లయ్యా? అపీలకుడు, రాయి బోర్డు మీద రాత్త నాకేం పని. వీళ్ళ తర్వాత పరిపాలించినటువంటి శాతవాహన రాజులు ఒక ఆయన పేరు ఏం పేరు అంటే అపీలకుడు అంటున్నా, లంబోదరుడు అంటున్నా, అపీలకుడు, లంబోదరుడు, మేఘస్వాతి. ఏం సార్? మేఘస్వాతి. ఓకేనా. అపీలకుడు, లంబోదరుడు, మేఘస్వాతి. నెక్స్ట్ ఇంకేమంటున్నామంటే మృగేంద్రుడు అని చెప్పి పిలుస్తున్నా. సార్ ఏం పేరు సార్? మృగేంద్రుడు అని చెప్పి మాట్లాడుతున్నాం. మరి ఈ మృగేంద్రుడి యొక్క ప్రత్యేకత ఏమిటి? మృగేంద్రుడి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఈయన యొక్క ప్రత్యేకత యేసుక్రీస్తు తెలుసా అవే మీకు? రైట్. యేసుక్రీస్తుకు సమకాలీనుడు అని చెప్పి పిలుస్తున్నాం. యేసుక్రీస్తుకు సమకాలీనుడైన శాతవాహన రాజు ఎవరు అంటే మృగేంద్రుడు అని చెప్తున్నాం. యేసుక్రీస్తుకు జీసస్కి సమకాలీనుడైనటువంటి శాతవాహన రాజు ఎవరు అంటే మనం ఎవరి పేరు చెప్పాలా? మృగేంద్రుని పేరు చెప్పుకోవాలా. ఎవరి పేరు చెప్పాలా? మృగేంద్రుని పేరు మనం చెప్పాలా. ఓకేనా. నెక్స్ట్గా పోతే ఈ యొక్క మృగేంద్రుడు యేసుక్రీస్తుకు సమకాలీనుడు అని చెప్పిన. ఇక ఈయన తర్వాత నేను ఇంకొక పెద్ద మనిషిని పరిచయం చేస్తున్నా. ఆయన పేరు ఏం పేరు అంటే ఒకటో పులోమావి అని చెప్తున్నాను. ఏం పేరు అంటున్నామండి? ఒకటవ పులోమావి అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎన్నో పులోమావి అంటున్నా? ఒకటో పులోమావి. సరే, ఈయనకంటే ముందు కుంతల శాతకర్ణి ఉంటాడు, ఆయన తర్వాత పులోమావిని పరిచయం చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ దాకా మీ అందరికి ఓకే కదా? రైట్. నెక్స్ట్ మనకి ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తున్నాం. అతని పేరు ఏం పేరు అంటే కుంతల శాతకర్ణి అని చెప్తున్నాం. సార్ ఏం పేరు సార్? కుంతల శాతకర్ణి అని చెప్పి పిలుస్తున్నా. ఇతడు శాతవాహన రాజ్యంలో ఎన్నవ రాజు అంటే శాతవాహన రాజ్యంలో ఇతడు 13వ రాజుగా మనం కుంతల శాతకర్ణి గారిని గుర్తించడం జరుగుతుంది. ఎన్నవ రాజు అంటున్నామండి? ఈయన 13వ రాజు అని చెప్పి పిలుస్తున్నా. మరి కుంతల శాతకర్ణి యొక్క బిరుదు ఏమిటి? కుంతల శాతకర్ణి యొక్క బిరుదు ఏమిటి అంటే ఇతని యొక్క బిరుదు విక్రమార్క అని చెప్తున్నా. ఏంటి సార్? విక్రమార్క అనే బిరుదును కలిగి ఉన్నాడు అంటున్నా. ఇతడి కాలంలో రాజభాషగా ఏది కొనసాగింది? కుంతల శాతకర్ణి కాలంలో ఏది రాజభాషగా అభివృద్ధి చెందినది అంటే సంస్కృతం. మరి ఇతడి కాలాన్ని సంస్కృత భాష సాహిత్యానికి సంబంధించి ఏమని పిలిచినాము అంటే స్వర్ణయుగం అని పిలిచినారు. సంస్కృత భాషా సాహిత్యానికి సంబంధించి ఇతడి కాలాన్ని ఏమని పిలిచినాము అంటే స్వర్ణయుగము అని చెప్పి పిలవడం జరిగింది అని చెప్తున్నా. సార్ ఏమని పిలిచినాం? స్వర్ణయుగము అని చెప్పి ఇతడి కాలాన్ని పిలిచినాము అంటున్నా. దీనికి సంబంధించి సంస్కృత సాహిత్యానికి సంబంధించి ఇతడి కాలాన్ని మనం స్వర్ణయుగము అని చెప్పి మాట్లాడుకుంటున్నాము అని చెప్తున్నాం. నెక్స్ట్ ఇతడి కాలంలో ఇతని యొక్క ఆస్థాన కవులు ఎవరు? కుంతల శాతకర్ణి యొక్క ఆస్థాన కవులు ఆల్రెడీ మీకు ఇంట్రడ్యూస్ చేసినాం కాబట్టి పేర్లన్నీ ఇప్పుడు మీరే చెప్పాలా. ఆస్థాన కవులుగా మనం ఎవరిని గుర్తిస్తున్నాము అంటే ఒక ఆయన పేరు ఏం పేరు అంటున్నామండి? గుణాఢ్యుడు అని చెప్పి పిలుస్తున్నాం. ఏం పేరు సార్? గుణాఢ్యుడు అని చెప్పి పిలుస్తున్నాం. గుణాఢ్యుడు ఏ పుస్తకాన్ని రాసిండని అడిగిండు అనుకోండి, ఏం చెప్పాలి? గుణాఢ్యుడు రాసినటువంటి పుస్తకం బృహత్ కథ అని చెప్పాలా. ఏమంటున్నామండి? బృహత్ కథ అని చెప్పి పిలుస్తున్నాం. ఓకేనా. గుణాఢ్యుడిని మనం ఏమని పిలుస్తాము? తొలి తెలంగాణ కవి అని చెప్పి పిలుస్తున్నాం. గుణాఢ్యుడిని నేను ఏమని పిలుస్తున్నానంటే తొలి తెలంగాణ కవి అని చెప్పి పిలుస్తున్నాం. ఓకేనా.
బృహత్ కథ ఆధారంగా అంటే బృహత్ కథ ఏ భాషలో వచ్చింది? బృహత్ కథ అనేది పైశాచిక లేదా దీన్ని ఏమంటారు అంటే రాక్షస భాషలో వచ్చింది అని చెప్తారు. పైశాచిక లేదా దీన్ని ఇంకా ఏమంటామండి రాక్షస భాషలో వచ్చింది అని చెప్పి నేను మాట్లాడుతున్నాం. రైట్, ఇది రబ్ చేసుకుందాం. ఏమంటామండి పైశాచిక లేదా రాక్షస భాషలో ఇది రావడం జరిగినది అని చెప్తున్నాం. మరి ఈ గుణాఢ్యుడు రాసినటువంటి ఈ పుస్తకంలో ఏ భాషా మాండలికాలు వినియోగించినారు? తెలంగాణ భాష పదాలను దీంట్లో వినియోగించడం జరిగింది అని చెప్తున్నాం. మరి ఈ బృహత్ కథ అనే పుస్తకం ఆధారంగా మనకు వచ్చినటువంటి రచనలు ఏమిటి? ఈ యొక్క బృహత్ కథా మంజరి, పంచతంత్ర కథలు, మరి అదేవిధంగా ఏమేంటి అంటే బృహత్ కథా మంజరి, పంచతంత్ర కథలు, ఈ యొక్క కావ్య మీమాంస, మరియు ఇంకొకటి ఉంటుంది బుద్ధ కథ శ్లోకం. ఇవన్నీ పుస్తకాలు దేని ఆధారంగా వచ్చింది? బృహత్ కథ ఆధారంగా వచ్చింది. మళ్ళా కథా సరిస్సాగరం కూడా దీని ఆధారంగా వచ్చింది. దేని ఆధారంగా? బృహత్ కథ ఆధారంగా. సార్ ఓవరాల్గా బృహత్ కథ అంటే ఏమిటి అని మీరు నన్ను అడగాలి. ఇది ఒక కామెడీ స్టోరీస్ బుక్ అని చెప్పి పిలుస్తాం. ఏమంటామంటే దీన్ని ఒక కామెడీ స్టోరీస్ బుక్ అని చెప్పి పిలుస్తున్నాం. దేన్ని కామెడీ స్టోరీస్ బుక్ అంటున్నా? బృహత్ కథను నేను ఏమంటారంటే ఒక కామెడీ స్టోరీస్ బుక్గా దీన్ని మనం గుర్తించడం జరుగుతుంది అని చెప్పినాం. ఓకేనా? నెక్స్ట్ ఇక పోతే ఈయన యొక్క ఆస్థాన కవుల్లో గుణాఢ్యుడు. నెక్స్ట్ ఇంకొక పెద్ద మనిషి పేరు చెప్తాం. ఆయన పేరు ఏం పేరు అంటే శర్వవర్మ అని చెప్తున్నాం. ఏం పేరు సారు? శర్వవర్మ. శర్వవర్మ అని చెప్పి పిలుస్తున్నాం. ఈయన ఏ పుస్తకాన్ని రాసిండు? కాతంత్ర వ్యాకరణం అనే పుస్తకాన్ని రాయడం జరిగింది అని చెప్తున్నాం. ఓకేనా? రైట్, కాతంత్ర వ్యాకరణం అనే పుస్తకాన్ని రాసిండు. మరి కాతంత్ర వ్యాకరణం ఏ భాషలో వచ్చింది? సంస్కృత భాషలో రావడం జరిగింది అంటున్నాం. కాతంత్ర వ్యాకరణం ఎవరి కోసం రాసిండు? కుంతల శాతకర్ణికి సంస్కృత భాష విజ్ఞానంను నేర్పించడం కోసం ఈ యొక్క శర్వవర్మ గారు కాతంత్ర వ్యాకరణం అనే పుస్తకాన్ని రాయడం జరిగినది అని చెప్పి మనం మాట్లాడతాం. ఓకేనా? డన్. నెక్స్ట్ ఇక పోతే ఇంకా ఏం చెప్తాను అంటే ఈ శర్వవర్మ రాసిన కాతంత్ర వ్యాకరణం ఎవరికి సంస్కృతాన్ని నేర్పించింది అంటే కుంతల శాతకర్ణికి. ఓకేనా? మరి ఇప్పుడు కుంతల శాతకర్ణి యొక్క సతీమణి ఎవరు? కుంతల శాతకర్ణి యొక్క సతీమణి ఎవరు అంటే ఇతని యొక్క భార్యామణిగా మనం ఎవరిని గుర్తిస్తున్నాము? మలయావతి గారిని గుర్తించడం జరుగుతుంది. ఏం పేరు అంటున్నామండి? మలయావతి. సార్ ఏం పేరు? మలయావతి. ఎవరి యొక్క సతీమణి? కుంతల శాతకర్ణి యొక్క సతీమణి. మరి ఈ మలయావతి ఏ క్రీడలో మరణించింది? కరిర్థ అనే కామ క్రీడలో ఈమె మరణించింది అనే ముచ్చట్ను మనం తెలుసుకున్నాము అంటున్నాం. ఏ క్రీడలో మరణించింది అంటున్నామండి? కరిర్థ అనే కామ క్రీడలో ఈమె మరణించినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాం. ఎవరయ్యా సారు? కరిర్థ అనే కామ క్రీడలో మరణించినది ఎవరు అంటే కుంతల శాతకర్ణి యొక్క భార్య మలయావతి. మరి కుంతల శాతకర్ణి యొక్క దంపతుల గురించి తెలియపినటువంటి పుస్తకం ఏది? కుంతల శాతకర్ణి యొక్క దంపతుల గురించి వివరించినటువంటి పుస్తకం ఏమిటి అంటే కామసూత్ర. ఏమంటున్నాం? కామసూత్ర అని చెప్పి పిలుస్తున్నాం. కామసూత్రను ఎన్ని భాషల్లోకి అనువాదించినాం? కామసూత్రను మొట్టమొదటిసారిగా 58 భాషల్లోకి అనువాదించడం జరిగింది. ప్రపంచంలో ఎక్కువ భాషల్లోకి అనువాదించబడిన మొదటి పుస్తకం ఏమిటి అంటే కామసూత్ర. మరి కామసూత్రను తెలుగులోకి అనువాదించింది ఎవరు? కామసూత్రం తెలుగులోకి అనువాదించింది ఎవరు అంటే పంచాగ్నుల నారాయణ శాస్త్రి అని చెప్పి పిలుస్తున్నాం. ఏం పేరు సార్? పంచాగ్నుల నారాయణ శాస్త్రి అని చెప్పి పిలుస్తున్నాం. ఏ పుస్తకాన్ని? కామసూత్రం తెలుగులోకి అనువాదించినటువంటి వ్యక్తి పంచాగ్నుల నారాయణ శాస్త్రి అని చెప్పి మాట్లాడతాం. ఓకేనా? నెక్స్ట్ ఇక పోతే ఈ యొక్క కామసూత్ర అనే పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు? ఎవరే? నాకు కూడా తెలియదు ఆయన పేరు, అందుకే అడుగుతానా. ఎవరు రాసిరా అంటే వాత్సాయనుడు. ఎవరు రాసిరా? వాత్సాయనుడు రాసిండు. ఇది ఏ భాషలో రాసిండు? బెంగాలీ సంస్కృత భాషలో ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఏ భాషలో రాసిండు అన్నా? బెంగాలీ సంస్కృత భాషలో ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది అంటున్నాం. మరి ఇందులో కుంతల శాతకర్ణి యొక్క దంపతుల గురించి మనకు తెలుసుకోవడం జరిగినది అని చెప్తున్నాం. ఓకేనా? నెక్స్ట్
మరి ఈ కుంతల శాతకర్ణికి సంబంధించినటువంటి నాణాలు, కుంతల శాతకర్ణికి సంబంధించిన నాణెములు మనకు ఎక్కడ దొరికినాయి అంటే, ఇతని యొక్క నాణాలు ఏ చిహ్నంతో వచ్చినాయి అంటే పాటలీపుత్ర చిహ్నంతో ముద్రించాడు. ఏ చిహ్నంతో అంటున్నా? పాటలీపుత్రం యొక్క చిహ్నంతో ఇతడు నాణెములను ముద్రించడం జరిగింది అంటున్నాం. మరి ఇతని యొక్క నాణాలు కుహరమ అనే ప్రాంతం వద్ద లభ్యమైనవి అని చెప్తున్నాం. ఎక్కడ దొరికినాయి అంటున్నా? కుహరమ అనే ప్రాంతం వద్ద. ఎవరి యొక్క నాణాలు లభ్యమైనవి అంటే కుంతల శాతకర్ణి యొక్క నాణాలు లభ్యమైనవి అని చెప్పి నేను మాట్లాడుతున్నాం. ఎవరి యొక్క నాణాలు? కుంతల శాతకర్ణి యొక్క నాణాలు కుహరమ అనే ప్రాంతం వద్ద లభ్యమైనవి అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఓకేనా? రైట్. ఇకపోతే నెక్స్ట్ ఇతనికి సంబంధించినటువంటి మరొక ముచ్చట కుంతల శాతకర్ణిది. ఏంటిది సారు అంటే, ఈ కుంతల శాతకర్ణి అనేవాడు సాహిత్య పోషకుడిగా మనం గుర్తించాలి. కుంతల శాతకర్ణిని మనం ఏమని చెప్పాలే? ఆయన మామూలోడు కాదురా నాయన, సాహిత్య పండిత పోషకుడు. ఏమంటున్నా? సాహిత్య పండిత పోషకుడు, కవులను ఆదరించినటువంటి వ్యక్తి అని చెప్పి మాట్లాడుతున్నాం. మరి కుంతల శాతకర్ణి యొక్క బిరుదు ఏమిటి? విక్రమార్క. ఎన్నవ రాజు? 13వ రాజు. ఓకేనా? కామసూత్ర అనే పుస్తకాన్ని ఎవరు రాసిరు? ఈ యొక్క వాత్సాయనుడు. ఆ వాత్సాయనుడు రాసినటువంటి మరొక పుస్తకం ఏమిటి? ఆర్య మంజుశ్రీ అనే పుస్తకాన్ని ఇతడు రాయడం జరిగింది అంటున్నా. వాత్సాయనుడు ఇంకో పుస్తకాన్ని కూడా రాసిండు. దాని పేరు ఏం పేరు అంటే ఆర్య మంజుశ్రీ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది అని చెప్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇక పోతే కుంతల శాతకర్ణి తర్వాత మనకు కనిపించేటువంటి మరొక గొప్ప రాజు ఎవరు అంటే 1వ పులోమావి అని చెప్తున్నాం. ఏం పేరే? 1వ పులోమావి అని చెప్తున్నాం. సరే, ఏం పేరు? 1వ పులోమావి అని చెప్తున్నాం. రైట్, ఇక్కడ రాసుకోండమ్మా. 1వ పులోమావి అని చెప్పి నేను పిలుస్తున్నా. 1వ పులోమావి యొక్క ప్రత్యేకత ఏమిటి అని చెప్పి నేను అడుగుతున్నా. 1వ పులోమావి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే చూడండి, 1వ పులోమావికి సంబంధించిన ప్రత్యేకత. ఇతడు ఎన్నో రాజు అంటే 15వ రాజు అని చెప్పి పిలుస్తున్నాం. ఎన్నో రాజు అంటున్నామండి? 1వ పులోమావిని మనము 15వ రాజు అని చెప్పి పిలుస్తున్నాం. ఓకేనా? మరి 1వ పులోమావి గారి యొక్క 15వ రాజు అని చెప్తున్నాం. ఇతడు ఎవరి మీద దాడి చేసిండు? ఫస్ట్ 1వ పులోమావి అంటే అర్థం ఏమిటి? పులోమావి అంటే అర్థం ఏమిటి అంటే గడ్డిలో జన్మించినవాడు అని అర్థంగా భావిస్తాం. పులోమావి అంటే అర్థం ఏమిటి అంటే గడ్డిలో జన్మించినవాడు అని చెప్తున్నా. సరే, ఏమని పిలుస్తున్నా? గడ్డిలో జన్మించినవాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. పులోమావి అంటే అర్థం ఏమిటి అంటే గడ్డిలో జన్మించినవాడు అని అర్థంగా భావిస్తారు. సార్, ఏమని అర్థంగా భావిస్తారు? గడ్డిలో జన్మించినవాడు అని చెప్పి అర్థంగా భావిస్తారు. ఎవరిని? 1వ పులోమావి. ఎన్నో రాజు? 15వ రాజు. ఓకేనా? మరి ఇతని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఈ యొక్క 1వ పులోమావి అనేవాడు ఏం చేసిండు అంటే కణవ వంశీయుల పైన దాడి చేసిండు అని చెప్తాను. ఓసారి ఎవరి మీద దాడి చేసిండు? కణవ వంశీయుల పైన. రైట్, ఇక్కడ రాస్తున్నా చూడండి. కణవ వంశీయుల పైన. కణవ వంశానికి చెందినటువంటి కణవ వంశమునకు చెందినటువంటి సుశర్మను ఓడించి 1వ పులోమావి ఏం చేసిండు అంటే మగధ ప్రాంతాన్ని ఆక్రమించిండు. ఎవరిని ఓడించి అంటున్నా? 1వ పులోమావి వర్సెస్ సుశర్మ. ఫట్ సంస్కుర్రు. ఒక్కడి గెలిచిండు. దట్స్ ద విన్నర్ ఈస్ 1వ పులోమావి. ఇలా 1వ పులోమావి విజయం సాధించి ఈ యొక్క కణవ వంశీయుల నుంచి ఏ ప్రాంతాన్ని ఆక్రమించినాడు అంటే మగధ అనే ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది అని చెప్తున్నాం. సరే, ఏ ప్రాంతాన్ని ఆక్రమించిండు అంటున్నా? మగధ అనే ప్రాంతాన్ని ఆక్రమించిండు. మరి ఈ మగధ అనే ప్రాంతాన్ని ఆక్రమించి దీన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించినాడు అంటే 10 సంవత్సరాల కాలం పాటు దీన్ని పాలించాడు అని చెప్తున్నాం. సార్, ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? 10 సంవత్సరాల కాలం పాటు ఈ 1వ పులోమావి మగధ అనే ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది అంటున్నాం. సార్, ఏ ప్రాంతాన్ని పరిపాలించాడు?
మగధ అనే ప్రాంతాన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 10 ఏళ్ళు. ఎవరు పరిపాలించారు? 1వ పులోమావి. మరి మగధ ప్రాంతం యొక్క రాజధానులు ఏమిటి తెలుసా ఏమన్నా? మగధ ప్రాంతం యొక్క మొదటి రాజధాని ఏమిటి? ఇక్కడ రాస్తా చూడండి. మగధ ప్రాంతం యొక్క మొదటి రాజధాని ఏమిటి అని నేను అడిగితే మీరు ఏమని చెప్పాలి? తెలిసినవి చెప్పాలి. తెలియని ఎవరు చెప్తారు? నేను చెప్తా. మగధ యొక్క మొదటి రాజధాని ఏమిటి అంటే గిరివజ్రపురము అని చెప్తున్నా. మొదటి రాజధాని ఏమిటి అంటే గిరివజ్రపురము అని చెప్తున్నాం. ఏం పేరు సార్? గిరివజ్రపురము అని చెప్తున్నాం. ఇక రెండో పేరు ఏం పేరు అంటే రాజగృహము అని చెప్తున్నాం. ఏం సార్? మగధ యొక్క రాజధానులు ఎన్ని? 3. ఏంటి ఏంటి బోర్డు మీద రాసినాయి. మూడోది ఏమిటి? పాటలీపుత్రము అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటున్నాం సార్? పాటలీపుత్రము అని చెప్పి పిలుస్తున్నాం. అందుకే అప్పట్లో మగధ ప్రాంతాన్ని ఎవడన్నా ఆక్రమించిందంటే అటు తోపు 3 రాజధానులు ఉన్నాయి. మగధ ప్రాంతము అనేది షోడశ మహాజన రాజ్యాల్లో చాలా గొప్పది అని చెప్తున్నాం. ఇది చాలా గొప్ప సామ్రాజ్యము అని చెప్తూ మాట్లాడుతున్నాం. ఎంత గొప్పది? 16 మహాజనాల రాజ్యాలలో ఇది చాలా గొప్పదిగా మనం గుర్తించడం జరుగుతుంది. 16 మహాజన రాజ్యాలలో దీన్ని గొప్పదానిగా మనం గుర్తించడం జరుగుతుంది మగధను. మరి అత్యంత బలమైన సామ్రాజ్యం మగధ అని చెప్తున్నాం. దీని చుట్టుపక్కల కొండ ప్రాంతాలు ఉండడం, దీని లోపల మైదాన ప్రాంతాలతో పాటుగా నదీ పరివాహక ప్రాంతం విస్తరించి ఉండడం వల్ల ఈ మగధ ప్రాంతం అనేది చాలా పేరు ప్రతిష్టలను గాల్చింది. మరి ఆ మగధ ప్రాంతాన్ని ఆక్రమించిన శాతవాహన రాజు ఎవరు అంటే 1వ పులోమావి. 1వ పులోమావి అంటే అర్థం ఏమిటి? గడ్డిలో జన్మించినవాడు. ఎన్నవ రాజు అంటూ నేను 15వ రాజు. ఓకేనా? ఏ వంశీయులను ఓడించిండు? కన్వ వంశీయులను. ఫలితంగా ఏ ప్రాంతాన్ని ఆక్రమించిండు? మగధ. మగధ యొక్క రాజధానులు ఎన్ని? 3. మొదటిది ఏమిటి? గిరివజ్రపురం. రెండోది ఏమిటి? రాజగృహం. మూడోది ఏమిటి? పాటలీపుత్రం. పాటలీపుత్రం ఏ నది ఒడ్డున ఉన్నది? సోన్ నది ఒడ్డున ఉన్నది. సోన్ నది యొక్క ప్రత్యేకత ఏమిటి? బంగారం ప్రవహించే నది అని చెప్పి పిలుస్తాం. మళ్ళీ క్వశ్చన్, పాటలీపుత్ర నగర నిర్మాత ఎవరు? అజాతశత్రువు. అజాతశత్రువు ఏ వంశానికి చెందినవాడు? హర్యాంక వంశానికి చెందినవాడు. హర్యాంక వంశం యొక్క ప్రత్యేకత ఏమిటి? పితృహంతకుల వంశం. ఓకేనా? అజాతశత్రువు యొక్క తండ్రి ఎవరు? ఈ యొక్క బింబిసారుడు. బింబిసారుని కొడుకెవరు? అజాతశత్రువు. అజాతశత్రువు కొడుకెవరు? ఉదయనుడు. ఉదయనుడు ఎవరిని చంపిండు? అజాతశత్రువును. అజాతశత్రువు ఎవరిని చంపిండు? బింబిసారుని. తండ్రిని చంపి సింహాసనాన్ని అధిష్ఠించింది ఏ వంశం? హర్యాంక వంశం. హర్యాంక వంశం పాలించింది ఏ రాజ్యాన్ని? మగధ. మగధను ఆక్రమించిన శాతవాహన రాజు ఎవరు? 1వ పులోమావి. ఎవరిని ఓడించి? సుశర్మ. సుశర్మ ఏ రాజ్యానికి చెందినవాడు? కన్వ వంశం. ఓకే, సో ఇక్కడ దాకా మనం ఈ 1వ పులోమావి గురించి, 2వ శాతకర్ణి గురించి, కుంతల శాతకర్ణి గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఈ కుంతల శాతకర్ణి 1వ పులోమావి అయిపోయారు కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే హాలుడి దగ్గరికి పోవాలా. ఓకే.